हक है हमारा, मस्जिद मज़ार और मदरसा है हमारा, ये मेरी ज़मीनी है यहाँ क्या है तुम्हारा। इस वक्फ की ज़मीं को मुसलमानों बचाओ, आवाज़ उठाओ, आवाज़ उठाओ, आवाज़ उठाओ, आवाज़ उठाओ। దేశ సేవలో కేంద్ర మహోత్సవం అందరికీ అర్పించారు. చాలా సంతోషంగా ఉంది. సుమారు 5 సంవత్సరాల తర్వాత మన అందరూ కూడా కుటుంబ సభ్యులు ఒక చోట కలిసాం. గతంలో ఎన్ఆర్సీ సందర్భం అందరూ కూడా కలిసాం. ఈరోజు దేశాన్ని కాపాడడం కోసం తరలి వచ్చిన ప్రతి కుటుంబ సభ్యుడికి రాష్ట్ర ముస్లిం ఐక్యవేదిక అధ్యక్షుడిగా అందరి గురించి మీ సోదరుడిగా హృదయపూర్వక సలాం తెలియజేస్తున్నాను. సోదరులారా, నేను ముఖ్యంగా 3 అంశాల గురించి మాట్లాడి నా మాటలు ముగించేస్తాను. ఒకటి దేశం, 2 స్థితిగతులు, 3 మన కర్తవ్యం. దేశం భిన్నత్వంలో ఏకత్వం, సర్వమత సమ్మేళనం, సంస్కృతి సాంప్రదాయాల సంగమం అందమైనటువంటి దేశం మన దేశం. భారతదేశం ఒక కుటుంబం. ఇక్కడ ఉన్నటువంటి హిందూ, ముస్లిం, క్రిస్టియన్, బౌద్ధ, జైన సోదరులందరూ కూడా కుటుంబ సభ్యులు. ఇక్కడ ఐక్యమత్యమే మన బలం, మానవత్వమే మన మతం. ఇది సూర్యచంద్రులు ఉన్నంత వరకు శాశ్వతం. ఇక్కడ మన పదవులు వేరు కావచ్చు, కానీ మన ప్రాణం మాత్రం ఒకటి. మనల్ని వేరు చేయడం అసాధ్యం. ఇక బీజేపీ ఆర్ఎస్ గురించి పక్కన పెట్టండి. ఈరోజు దేశం చిన్నాభిన్నమవడానికి బీజేపీ యొక్క ప్రజా వ్యతిరేక పరిపాలన అందరికీ కూడా తెలిసిన విషయమే. కాబట్టి నేను ఒకే ఒక విషయం చెప్పవచ్చున్నా, ఎవరేమి చేసినా కూడా ప్రజాస్వామ్య పరిరక్షణలో మనమందరూ కూడా ముందుకుంటాం ఖచ్చితంగా. ఇక 2వ విషయం స్థితిగతులు. ఏదైతే ఈరోజు మనం వక్ఫ్ సవరణ బిల్లు గురించి ఇక్కడ హాజరయ్యామో, ఇది కేవలం వక్ఫ్ ఆస్తుల మీద, ముస్లింల మీద జరుగుతున్నటువంటి దాడి కాదు. ఇది ప్రజాస్వామ్యం మీద జరుగుతున్నటువంటి దాడి, ఇది రాజ్యాంగం మీద జరుగుతున్నటువంటి దాడి, ఇది సమానత్వం మీద జరుగుతున్నటువంటి దాడి, ఇది మత స్వేచ్ఛ మీద జరుగుతున్నటువంటి దాడి, అంతకుమించి భారతీయుల మీద జరుగుతున్నటువంటి దాడిగా నేను అనుభవిస్తున్నాను. ఇక ఇటువంటి తరుణంలో ముఖ్యంగా మనం చెప్పదలుచుకున్న మార్పు అనివార్యం. మార్పు రావాలి, అది మనతో మొదలవ్వాలి. దానికి ప్రతి మసీదు కేంద్రంగా మారాలన్నదే నా ఆకాంక్ష. ముఖ్యంగా రాష్ట్ర రాజధాని ప్రాంతంలో మన ముస్లిం సామాజిక వర్గంకి అనుగుణంగా ముస్లిం పర్సనల్ లా బోర్డ్, ముస్లిం ఐక్యవేదిక, జమైతుల్ ఉలమా హింద్, అదేవిధంగా జమాత్ ఇస్లామీ హింద్, ముస్లిం చేసి ఇతర ప్రజా సంఘాలు, ఆధ్యాత్మిక రంగాలు, అన్ని ప్రజా సంఘాలు కూడా ఉమ్మడి కార్యాచరణలతో ఏదైతే వక్ఫ్ సవరణ పిలుపునిస్తున్నాయో దాని గురించి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ కార్యక్రమాలు రాష్ట్ర నలుమూలగా, ప్రతి జిల్లాలో, ప్రతి నియోజకవర్గంలో, ప్రతి ఊళ్ళో కూడా నిర్మించడానికి ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ముఖ్యంగా దానికి అనుగుణంగా ప్రతి ఒక్కరు కూడా మనం చేయాల్సిందే. ముఖ్యంగా ముస్లిం సమాజం గమనించాల్సింది ఒకటే, ఎన్ని రోజులు స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజకీయ పార్టీలు మనకి ఏదో కూడా తొక్కేస్తే 2 అంతర్గతంగా మనం వివిధ ఫిర్కా జమాతులుగా పెట్టుకోవడం ఇక కుదరదు. గతం ఒక ఎత్తు అయితే, నేను మళ్ళీ ఇప్పుడు నుండి జరిగేది మరో ఎత్తు. దయచేసి ఎవరు కూడా నేను ఏ పార్టీని, ఏ ధార్మిక సంస్థను, ఏ జమాతును ఉద్దేశించి, ఏ వ్యక్తిని ఉద్దేశించి చెప్పట్లేదు. రాబోయే పరిణామాల గురించి చెప్తున్నాం. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ ఉమ్మడి కార్యాచరణతో ఖచ్చితంగా కలిసి పనిచేయాల్సిందే. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోదరులు, తెలుగుదేశం పార్టీ సోదరులు, కాంగ్రెస్ పార్టీ సోదరులు, తబ్లీగ్ జమాత్ వారు కావచ్చు, అహ్లే సున్నత్ జమాత్ కావచ్చు, అహ్లే హదీస్ కావచ్చు, ఇతర దేవబంది, షిన్నీ, షియా ఎవరైనా కావచ్చు, వ్యక్తిగతంగా ఎవరు ఏ పార్టీలలో, ఏ ఫిర్కా జమాతుల్లో ఉన్నా కూడా సామాజిక అవసరాల సమస్యలు వచ్చినప్పుడు ఖచ్చితంగా కలిసి పనిచేసి తీరాల్సిందే. అలా ఎవరైనా పని చేయకుండా వ్యక్తిగతంగా మేము ఉంటామంటే అది ఇకపైన కుదరదు. ఖచ్చితంగా అటువంటి వారికి రాబోయే రోజుల్లో నిలదీయడం కూడా తప్పు. కాబట్టి అదే ముందు ఒక మంచి మాట చెప్పారు, మత సామరస్యానికి ప్రతీక మన తిరుపతి నగరం. ఇక్కడ నాజుకు అట్లాంటివి కాకుండా అందరూ కూడా కలిసి కట్టుగా మనం అందరూ కూడా ముందు పోదామని చెప్తున్నా. ముఖ్యంగా 3వది మన కర్తవ్యం. దేశం అత్యంత ప్రమాదంలో ఉంది. బీజేపీ యొక్క అసమర్థ పరిపాలన వల్ల దేశంలో పేదరికం పెరిగింది, నిరుద్యోగం పెరిగింది, నిరక్షరాస్యత పెరిగింది, మహిళల మీద దాడులు పెరిగాయి, ఆర్థిక మాంద్యం తగ్గిపోయింది. ఇటు వ్యవసాయ రంగం, వాణిజ్య రంగం, ఆర్థిక రంగం దేశం మొత్తం చిన్న భిన్నమైపోయింది. కేవలం వాళ్ళు కులాల కుప్పట్లో, మతాల మంటలో చలికాచుకుంటూ వారికి పక్కన పెట్టుకున్నారు. కాబట్టి
ఏ విధంగా అయితే మన పెద్దలు వారి యొక్క